వంశీ, హలో అమ్మా అని అన్నాడు. చెప్పు నాన్న. అమ్మ, మరి అవధాని గారు ఫోన్ చేశారు. ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి వస్తున్నామని చెప్పమన్నారు. నేను అలాగే నాన్న అన్నాను. అమ్మ, నేను నా స్నేహితుడు పంపిస్తాను, ఏం కావాలో వాళ్ళకి చెప్పు. సరే నాన్న. అమ్మ, నీతో శైలజ మాట్లాడుతుందంట, ఇది ఇస్తున్నాను. శైలజతో ఒక 5 నిమిషాలు మాట్లాడి పెట్టేశాను. శైలజతో మాట్లాడుతున్నప్పుడు పెళ్లినాటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందని నాకు అనిపించింది. తను ఏమైనా కొనుక్కున్నప్పుడు సిరి కూడా కొనటం, ఇక్కడికి వచ్చినప్పుడు అందరితో కలివిడిగా ఉండటం, ప్రతి మనిషికి మార్పు అనేది సహజం. ఇలా ఆలోచిస్తూ తమ్ముడు బాబురావు కూడా ఫోన్ చేశాను. వాడు కూడా ఇంట్లోకి ఏమి కావాలో వివరంగా చెప్పాడు. నాకంటే చిన్నవాడైనా మంచి తెలివైనవాడు. ఈలోపు వంశీ స్నేహితులు 2 ఆంటీ అని వచ్చారు. బావగారు కృష్ణమూర్తి గారితో వాళ్ళకి పని పురమాయించాను. అప్పటికి అత్తయ్య గారు మామయ్య గారు హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నారు. ఎందుకో వాళ్ళ హడావుడికి నాకు నవ్వొచ్చింది. ఈలోగా సిరి వచ్చి, అమ్మ, పెద్దమ్మ వాళ్ళని భోజనం ఇక్కడే చేయమని చెప్పు అని నాతో చెప్పే వరకు నాకు ఆలోచన రాలేదు. నేను వెళ్ళి అక్కతో, మీరు బావగారు భోజనం ఇక్కడే చేయండి అన్నాను. ఆ మాటకి అక్క, ఎందుకులే భారతి అని అంది. పెద్దమ్మ మీరు భోజనం ఇక్కడే చేయాలని సిరి అనేసరికి ఆ మాటకి అక్క సరే అంది.